హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేబావియా కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడెక్కగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్ రాగానే తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. నూనె కొంచెం తీసేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసి ఇందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారం పొడి, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా చూడండి వీడియోని. ఎగ్స్ ఫ్రై అవ్వగానే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, సాల్ట్, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క వేసుకొని బ్రౌన్ ఆనియన్ కూడా కొంచెం వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఆలోపు మనము ఇంకో స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడుకుతూ ఉంది. ఇలా రైస్ 50% ఉడికితే చాలు. వాటర్ అంతా తీసేసుకోవాలి. స్ట్రైనర్ పెట్టుకొని రైస్ సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. జీలకర్ర పొడి 1 స్పూన్, 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు సగం నిమ్మకాయ పిండేసుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మసాలాలో. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక లేయర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. ఇంకా సగం నిమ్మకాయ ముక్కను పిండేసుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఫుడ్ కలర్, రెడ్ కలర్ వాటర్లో కలుపుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్ని 1 కప్పు వరకు పోసుకొని సిమ్లో పెట్టుకొని 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, 20 మినిట్స్ తర్వాత ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.